మూడవ ఆదివారము ప్రభు సాన్నిధ్యంలో మనముండుట దేవునికి ఇష్టమైనది. అంత మాత్రమే కాదు, దేవుడు మనలను ప్రేమించి మరి ప్రభువుని ఆరాధించడం ద్వారా మనలను ఆశీర్వదించేవారై ఉన్నారు. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు. యాకోబు పత్రిక. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. ప్రార్థన. మహోన్నతుడా, మహిమా స్వరూపి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు మమ్మలను ప్రభా మరొక్క ఆమేన్. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, దేవనామములో మీకు ఎల్లరికును కృపా సమాధానములు కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, మరి ఈ వచనము మనము చాలా మార్లు ధ్యానించిన వారమై ఉన్నాం. ఈ వచన భాగాన్ని గమనించినట్టయితే ఆ వచన ప్రారంభము ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే అనే మాట మనకి కనబడతా ఉంది. మన వంటి స్వభావము అంటే మానవుడు, మనుష్యుడు అనే మాట మనకి కనబడుతూ ఉంది. ఒక మనిషి ఏ విధమైన బలహీనతలు కలిగి ఉంటారు, ఏ విధమైన బలమును కలిగి ఉంటారు అనేది ఈ వాక్య భాగము మనకి తెలియచేస్తూ ఉంది. ఆ వచనములో ముందుకు చదివితే చాలా అద్భుతంతో కూడినటువంటి 2 మాటలు. ప్రార్థన చేస్తే వర్షం కురవడం మానివేసింది, మరలా ప్రార్థన చేస్తే ఆకాశము తన వర్షమునిచ్చింది, భూమి తన ఫలాన్ని ఇచ్చింది. ఇది మనం చూస్తూ ఉన్నాం. అంటే మన వంటి స్వభావము గల మనుష్యుడు ప్రార్థన చేస్తే దేవుని ప్రభావము, దేవుడు అద్భుతములు చేయగలవాడు అనేటువంటి గొప్ప విశ్వాసంలోనికి మనము వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఎందుకు అని అంటే మన వంటి స్వభావము ఏలియాకుంది. మన వంటి స్వభావము ఏలియా గారికి ఉంది కనుక ఏలియా గారికి ఉన్నటువంటి ప్రభావవంతమైన ప్రార్థన మనకి కూడా ఉంటుంది అని మనము భావించవలసిన వారమై ఉన్నాం. ప్రభావము అనేది ఎవరి ద్వారా కలుగుతుంది? దేవుని వలననే కలుగుతుంది. అయితే ఈ ప్రార్థన అనేది మనం చూస్తే శక్తివంతమైనది, బలమైనది. ఇది మన యొక్క విశ్వాసం. కానీ ఏలియా గారు అద్భుతములు చేసినట్లుగా మనం ఈ వచనంలోనే తెలుస్తుంది. రాజుల మొదటి గ్రంథంలో మనం గమనించినట్టయితే 17వ అధ్యాయము 18వ అధ్యాయాల్లో మరి ఈ ఏలియా గారు చేసినటువంటి 2 బలమైన ప్రార్థనలు మనకి కనబడుతూ ఉన్నాయి. ఒకటి 18వ అధ్యాయంలో చూద్దామండి. 18వ అధ్యాయంలో మనం చూస్తే 37వ వచనం చూడండి. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవైన నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేశాడు. ప్రియులారా, ఏలియా గారు చేసినటువంటి ప్రార్థన వలన ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చింది. యెహోవా అగ్ని దిగి వచ్చింది. అంటే ఇంత ప్రభావవంతమైనటువంటి ప్రార్థన ఏలియా చేయగలుగుతూ ఉన్నారు. ప్రియులారా, ఈ ప్రార్థన మంచి ప్రార్థన, అనగా అనుకూలమైన ప్రార్థన. ఎందుకనంటే ఆ ప్రార్థన మాటల్లో మనం చూస్తే నీవే దేవుడివై ఉన్నావని, అనేకులను నీవు నీ వద్దకు పిలుచుకుంటావని గ్రహించున్నట్లు అంటున్నారు ఆయన. అంటే రక్షణ అనే మరి సూచన కనబర్చినట్లు ఆ ప్రార్థన మనకు కనబడుతూ ఉంది. దేవునికి
ఏది ఇష్టము? అనేకులైన వారు మరి రక్షించబడుట ఇష్టం. అందుకే మన ప్రార్థన అనుకూలమైనదైతే ప్రభు ఏం చేస్తారు? అగ్ని వలె దిగొస్తారన్నమాట. అగ్ని వలె దిగొస్తారు. మరి ఆ ప్రార్థన కోరికలో ఏం కనపడుతుంది? ఇదిగో నా ప్రార్థన ఆలకించుము, యెహోవాను నీవే దేవుడు అయి ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు త్రిప్పుదువనియు వీరు తెలుసుకున్నట్లు ఇదిగో నా ప్రార్థన అంగీకరించు, ప్రార్థన అంగీకరించు. ఇంకా అక్కడ మాట మనం చూస్తే ఆయన ప్రార్థన చేయుచుండగా అనే మాట కనపడుతుందండి. ఆయన ప్రార్థన చేయుచుండగా అంటే ప్రార్థన ఇంకా పూర్తయిపోలేదు, కానీ ప్రార్థన జరుగుతూ ఉన్నప్పుడే ఏమైపోయింది? ప్రార్థనకు నెరవేర్పు అనేది అక్కడ ప్రత్యక్షమైపోయింది. ప్రత్యక్షం అవడం ఎందుకు? అనేకుల రక్షణ కొరకు. ఇది ప్రార్థన చేస్తున్న వారు ఏలియా. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, కానీ ప్రభావవంతమైన ప్రార్థన, నమ్మకముగా ప్రార్థన చేయుట అంటే విధేయత లేదా రక్షణ కొరకు ప్రార్థన చేయుట అనేది మరి దేవునికి ఇష్టమైంది కనుక ప్రార్థన నెరవేర్పు వెంటనే వచ్చేసింది. ప్రియులారా, అలాగే మరొక ప్రార్థన అదే అధ్యాయంలో మనం చూస్తున్నాం 42వ వచనంలో. ఆహాబు భోజనము చేయబోయేను గాని ఏలియా కర్మెలు పర్వతం మీదకు పోయి నేల మీద పడి ముఖము మొకాళ్ళ మధ్య ఉంచుకొనెను. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరకెక్కి పారజూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాను. 7వ మారు అతన్ని చూచి అదిగో మనిషి చెయ్యి అంతా చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా అంటున్నారు, నీవు ఆహాబు దగ్గరికి వెళ్ళు, నీవు వెళ్లకుండా వర్షం నిన్ను ఆపకున్నట్లు నీ రథాన్ని సిద్ధపరచుకుని వెళ్ళు అని చెప్పు అని మరి ఏలియా తన దాసునితో చెప్తూ ఉన్నారు. పిల్లారా, అరచేయంత మేఘం మరి కనబడుతూ ఉండగానే ఆయన విశ్వాసం ఏంటి? విస్తారమైన వర్షం కురుస్తుంది, ఇక జాగ్రత్త అని చెప్పు రాజుకి, ఆహాబు రాజుకి జాగ్రత్త అని చెప్పు అనే మాట కనబడుతూ ఉంది. అంటే ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడైనా మరి ప్రార్థన వలన ఒకటి ఆకాశం నుండి అగ్ని కురిపింపజేశారు, రెండవది నీటిని అనగా వర్షమును కురిపింపజేసినట్లుగా మనకు కనబడుతూ ఉంది. మరి ఇంకొక ప్రార్థన కూడా ఉంది, నీకు తెలుసు ఆ విషయం, అది కూడా ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తాను. మరి 19వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే 4వ వచనం చూడండి. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువవాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసెను. గమనించండి ప్రియులారా, ఇది కూడా ఏంటి? ప్రార్థనే. అయితే ఈ ప్రార్థనలో ఉండే మూల విషయం ఏంటి? ఇదిగో నేను తక్కువ వాడను, నేను నా పితరుల కంటే గొప్పవాడను, ఎక్కువవాడను కాను. అంటే నా పితరుల వలె నేను మరణిస్తాను. ఎవరి చేతిలో? యెజెబెలు చేతిలో. రాణి అయిన యెజెబెలు దేవుని ప్రవక్తలందరినీ అప్పటికే ఎంతో మందిని చంపివేసింది. మొదటి వచనంలో ఉంటుందన్నమాట. ఏలియా చేసినదంతయును, అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజెబెలునకు తెలియచెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకి వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నా గొప్ప అపాయము కలగచేయునుగాక అనే మాట చూసి, కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకుని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకైపోయి, అంతకు ముందే బలమైన ప్రార్థనలు చేశాడు ఆయన. అంతకు ముందే ఆకాశం నుండి దేవుని అగ్ని దిగి రాగలిగేంత ప్రార్థన చేశారు. మరి 3.5 సంవత్సరములు వర్షము కురవకుండా ప్రార్థన చేసింది ఆయనే. అయితే మరలా కురిపింప చేయడానికి ప్రార్థన చేయగా వర్షం కురిసింది. ఇది మనం చూస్తున్నాం. ఇట్టి ప్రార్థన దేవుడు నెరవేర్పించారు. కానీ ఇప్పుడేమో భయపడుతున్నారు. అంటే ఏలియా గారు తక్కువ వాడని ఆయన అన్నా, నేను తక్కువ వాడని చెప్పట్లేదు, కానీ
నేను చెప్పాలనుకున్న విషయం ఏంటనంటే, ఆ 2 ప్రార్థనలు అంగీకరించిన ప్రభువు ఈ ప్రార్థన అంగీకరించలేదు. అర్థమైందన్నమాట. నేను చనిపోవాలి, నా ప్రాణం తీసుకో అని ప్రార్థన చేస్తే దేవుడు కాదు, నువ్వు చేయవలసిన పని ఇంకా ఉంది. అంత మాత్రమే కాదు, ఇదిగో కాల్చిన అప్పాలు, ద్రాక్షారసము తనకిచ్చినట్లుగా మనకు నిలబొడ్డి, క్షమించండి, 5వ వచనంలో చూస్తే, అతడు బదరి వృక్షముల కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ళబుడ్డి కనబడిన గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండాడు. దేవునికి అనుకూలముగా ప్రార్థన మరి చేస్తే నెరవేర్పిస్తారు. మరి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నెరవేర్పుండదు. కానీ అంటే నెరవేర్పుండకపోవడం అని అంటే, ఏలియా గారు అప్పటికే మరి తన నామమును లేదా ప్రభు నామమును ఏ విధముగా ప్రకటిస్తూ మరి బలమైన ప్రార్థనలు చేస్తూ ఏదైతే తనకు మరి దేవుడికి కావలసింది రక్షణ అనేటువంటి ఆ ప్రార్థన చేస్తారో అప్పుడు ప్రభు అంగీకరించారు. ఇదిగో ఒక రాణి అయిన యెజబెలుకు నువ్వు భయపడి నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నావు అని అనుకుంటున్నావు. కాదు, నీకు నేనున్నాను, ఇదిగో నా భోజనము నీకు ఇస్తున్నాను అని మరి దేవదూత చేత ఆ కాల్చిన అప్పము నీళ్ళబుడ్డి దగ్గర కనపడడం, ఆయన భుజించడం, తర్వాత మరి ముందుకు ప్రయాణం 2 సార్లు అలా చేసినట్టుగా మనం చూస్తాం ప్రియులారా. అయితే మరి ఈ సందర్భం ఏలియా గారు ప్రార్థన చేస్తే వర్షం కురవలేదు అనే సందర్భం యేసుప్రభు వారు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు. లోకాసు వార్త 4వ అధ్యాయము మరి 25వ వచనం కనుక మనం చూస్తే అందులో మనకి ఈ మాటలు కనబడుతూ ఉన్నాయి. ఏలియా దినములు యందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాలు ఉండినను ఏలియా సీదోనులోని సారెపతు అనే ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. 3.5 సంవత్సరాలు మరి ఏలియా ప్రార్థన వలన ఆకాశం మూయబడింది, వర్షము కురియలేదు. అలాగే తర్వాత చూస్తే 3.5 సంవత్సరాల కరువు ఉంది. ఆ కరువును కూడా ఏం చేశారు ప్రభు? ఒక విధవరాలైన సారెపత్తు అనే ఊరి ఆ ఊరి విధవరాలైనటువంటి ఆమె దగ్గరికి మరి ఏలియా పంపబడ్డారు. ఆమె దగ్గర ఏమైనా విస్తారంగా ఉందా ఆహారం? ఏముంది? ఒక అప్పం చేసుకోవడానికి కావాల్సిన పిండి ఉంది. ఆ అప్పంతో నేను నా బిడ్డ తినాలి అని చెప్తే, నువ్వు చేసిన మొదటి అప్పం నాకు పెట్టు అని చెప్పినప్పుడు మరి ఆ పిండి అయిపోలేదు, అలాగే తొట్టిలో ఆ పిండి అయిపోలేదు, గుడ్డిలో నూనె అయిపోలేదు. అంటే కరువు కాలంలో కూడా దేవుడు మరి కరుణించడానికి ఏలియాని వాడుకున్నారు. అదే సందర్భాన్ని యేసుప్రభు వారు కూడా గుర్తు చేస్తున్నారు. అంటే ఇది ఎందుకు మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలని అంటే, ప్రతి మనిషి కూడా బలహీనత కలిగి ఉన్నాడు, ప్రతి మనిషి బలాన్ని కలిగి ఉన్నాడు. ప్రభువుని బట్టి బలము, మనల్ని బట్టి బలహీనత. మనం ఎప్పుడు బలవంతులుగా ఉండాలనంటే ఎవరిని బట్టి మనం బలవంతులుగా ఉండగలము? ప్రభువుని బట్టే బలంగా ఉండగలం. అంటే ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేసేవారై ఉన్నారు? బలపరిచేవారై ఉన్నారు. ఏలియా మొదట చేసిన ప్రార్థనకి ఆకాశం నుండి అగ్ని వచ్చింది, ఆకాశం నుండి వర్షం వచ్చింది. తర్వాత ప్రార్థనకి నా ప్రాణం తీసుకో అన్న, ప్రాణం పోకుండా ఉండడానికి కావలసిన బలమైన ఆహారం, బలహీన పడకుండా ఉండడానికి కావలసిన బలమైన ఆహారము మరి దేవుడు ఏలియాకు తన దూత ద్వారా ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరొక ప్రార్థన మనము గమనించవచ్చు. ఏంటనంటే లోకాసు వార్తలోనే 18వ అధ్యాయంలో, ఇది కూడా మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. సందర్భం వచ్చింది కనుక మరొకసారి తెలియచేస్తాను. మరి మొదటి వచనంలో ప్రభు అంటారు కదా, విసుగాక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. విసుగాక నిత్యము ప్రార్థన చేయడానికి. ప్రియులారా, ఇందులో మనకు కనపడేటువంటి ఉపమానం ఏంటనంటే, మనుషులను దేవుణ్ణి లక్ష్య పెట్టక లేదా దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను.
ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చెను. కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గొజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకున్నాను. ఇలా గమనించండి. మొదట ప్రార్థనకు నెరవేర్పు, ప్రార్థన చేయుచుండగానే చూసాం. రెండవదిగా ప్రార్థన చేసినా కానీ ఆ ప్రార్థన అంగీకరించకపోవడం చూసాం. ఇక్కడేం కనబడుతుందంటే మొదట అంగీకరించకుండా తర్వాత అంగీకరించడం మనకి కనబడతాం. పిల్లారా గమనించండి, ఒక న్యాయాధిపతి ఉన్నాడు అని ప్రభు ఉపమానం చెప్తున్నారు. అంటే ఆ న్యాయాధిపతి విషయంలో దేవుడు చేయాలనుకున్న కార్యములు ఎలా చేస్తారు, ఏ విధంగా మనుషుల యొక్క మొర ఆలకిస్తారు, ప్రార్థన వింటారు అనేది తెలియచేయడం కోసం, విసుగక ప్రార్థన చేయడం కోసం ఉపమానాన్ని చెప్పారు. విసగడం అని అంటే తెలుసు కదండి. ఎవరినైనా ఏదైనా అడిగామనుకోండి, ఒకసారి వెళ్తాం, వాళ్ళు చేయలేదు, రెండోసారి వెళ్తాం, చేయలేదు, మూడోసారి వెళ్ళినప్పుడు చేయకపోతే విసుగొచ్చి నరగడం అనవసరం అని వదిలేస్తాం. సరే, మనుషుల విషయంలో ఒకవేళ వారు చెయ్యరు అని ఒక నిర్ధారణకు వస్తే ఏమో, కానీ దేవుని విషయంలో అట్టి నిర్ధారణకు మనం రాకూడదు. న్యాయాధిపతి అంట దేవునికి భయపడ్డంట, మనుషుల్ని లక్ష్య పెట్టడంట. అంతే కదండి. ఒక వ్యక్తి సత్ప్రవర్తనగా విధేయతగా కనపడాలని అంటే ఈ రెండిటికి లోబడి ఉండాలి. ఒకటి దేవునికి భయపడి ఉండాలి, రెండు మనుషులకు భయపడి ఉండాలి, లేదా లక్ష్య పెట్టేవారై ఉండాలి. పెద్దలను గౌరవించడం కానీ, స్నేహితులను గౌరవించడం కానీ, బంధువులను గౌరవించడం కానీ, లక్ష్య పెట్టడం కానీ ఉంటే అది సత్ప్రవర్తన, విధేయత. ఎవరిని లెక్క చేయలేదనుకోండి, అవిధేయత. దేవునికి భయపడలేదనుకోండి, అది భక్తిహీనత. మరి అట్టి భక్తిహీనుడు లేదా దేవునికి భయపడని వాడు, మనుషులను లక్ష్య పెట్టిన వాడు ఎవరు ఆయన దగ్గరికి వస్తే మాత్రం ఏ సమాధానం చెప్తారు? అంతే కదండి. మామూలుగా ఏం చెప్తారు కొంతమంది. మరి ఒక సందర్భంలో ఒక విషయంలో ఏంటనంటే, తప్పు చేస్తున్న ఒక వ్యక్తి మరి పోలీసుల దగ్గరికి వచ్చారు. పోలీసులు అంటే దండించేవారు దగ్గరికి వస్తే మామూలుగా వారు ఏం చేస్తారనంటే, నిజం రాబట్టడం కోసం వారు లాఠీతో కొడతారేమో అని భయం ఉందనుకోండి, లాఠీ దెబ్బలంటే భయం ఉందనుకోండి, ఏం చేస్తాడు, బాబోయ్ అని చెప్పి వెంటనే నిజం చెప్తాడు. భయం లేదనుకోండి, ఇంకా ఎన్ని కావాలితే అన్ని కొట్టుకుని నా ప్రాణం పోయినా కానీ నేనైతే మారను, చెప్పను అంటాను. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే వారి ఉద్యోగరీత్యా అది కొనసాగించచ్చేమో, కానీ మామూలుగా అయితే ఇంక వీడిని కొట్టినా అనవసరం అని పక్కన పెట్టేస్తారు. అలాగే ఇక్కడ న్యాయాధిపతి మరి ఒక విధవరాలు వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చు అని అడుగుతూ ఉంటే మొదట ఒప్పకపోయేను అంటే తీర్చలేదన్నమాట, న్యాయం తీర్చలేదు. ఆమె ఏం చేస్తుందన్నమాట, ఎప్పటికైనా తీర్చకపోతాడా అని మాటి మాటికి ఆమె నాకు న్యాయం తీర్చు అని అడుగుతానే ఉంది. అయితే ఆ న్యాయాధిపతి అనుకున్నాడంట, చూడండి, ఈ విధవరాలు దాని ముందు మొత్తం అతడు, నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకున్నాను. మూడవ ప్రార్థన అంగీకరింపబడదు అని ఆలస్యమైపోయింది, ఈ ప్రార్థనకు నెరవేర్పు రాదు అని అనుకోకుండా, విసుగకుండా మనం ప్రార్థన మానకూడదు. ప్రార్థన చేయాలి. దేవుడిచ్చే ప్రతిఫలము ఖచ్చితంగా ఇచ్చే దేవుడని నమ్మి మనం పొందుకోవాల్సిన వారమై ఉన్నాం. పిల్లారా, అందుకే ఆ ఉపమానం చెప్పి ప్రభు ఏమంటున్నారంటే, దేవుడు తాను ఏర్పరుచుకొనిన వారు దేవారాత్రులు తన్నుగోచి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయము తీర్చడా అంటే తీరుస్తాడు. తీర్చడా అన్నప్పుడు తీరుస్తాడు అని అర్థం. పిల్లారా, దేవారాత్రము దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నారో వారు చేసే ప్రార్థన దేవుడు ఖచ్చితంగా విని దానికి న్యాయం తీరుస్తాడు. దేవుడు న్యాయవంతుడు. పిల్లారా, అయితే
మరి ఏలియా గారి గురించి మనం చెప్పుకున్నట్లుగా ప్రార్థనలో మొదట మరి బలమైన ప్రార్థన, విశ్వాసంతో ప్రార్థన చేసి మరి దేవుడు ఏదైతే ఆకాశం నుండి అగ్ని, ఆకాశం నుండి వర్షాన్ని కురిపించడం, మరి మనుషులకు భయపడి అనగా యెజబెలుకు భయపడి మరి తన ప్రాణాన్ని సైతం వదులుకోవాలని కోరినా కానీ దేవుడు తను మరలా వాడుకున్నాడు. అలాగున మనం కూడా మరి మన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి, బలహీనతలు వస్తాయి. ప్రార్థన మనం నిత్యము మానక చేసే వారమై ఉన్నాం కనుక ఏ విశ్వాసంతో మనం ముందుకు సాగిపోవాలనంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న మనుషులం మనం, దేవుని ఏర్పాటులో ఉన్న మనుషులం మనం కనుక దేవునికి మొరబెడితే దేవుడు మన మొర ఆలకించి మనకు నెరవేర్పును ఇచ్చేవారై ఉన్నారు, న్యాయం తీర్చేవారై ఉన్నారని బలమైన ప్రార్థన మనం చేయాలి. అటు ప్రార్థనలు చేయడానికి దేవుడు మనకి గొప్ప ప్లాట్ఫామ్ మరి ఇచ్చిన వారై ఉన్నారు. అది బైబిల్ మిషన్. మరి గుంటూరు ప్రధాన కేంద్రంగా బైబిల్ మిషన్ మరి మనం హత్తుకుని దైవజనుని ప్రార్థనలు చేసిన కాకాని తోటలో మరి ఎన్నో ఇంకా ఇప్పటికీ మిషన్ అంతటి కొరకు, సంఘాల కొరకు ప్రార్థనలు జరుగుతున్నాయి. మీరు నేను చేసే ప్రార్థనలు మాత్రమే కాదు, మన కాపుదల మరి పెద్దలు చేస్తున్నారు. అక్కడ ప్రధాన కేంద్రంలో గుంటూరులో చేయబడిన ప్రార్థనలు, అలాగే దేవదాసయ్య గారు చేసినటువంటి ప్రార్థనలు మనకిప్పుడు కాపుదలగా ఉంటున్నాయి. మనకు ఏది నెరవేర్పు కావాలో ఆయన ఏర్పరచుకున్న మనుషులను గనక మనకు న్యాయం తీర్చి మన ప్రార్థన అంగీకరించే దేవుడు. అది అంత మాత్రమే కాదు, మరి ఇక్కడ ప్రభువుని ఏమడిగితే అది ప్రభువు మనకి ఇస్తా ఉన్నారు. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే అయినా దేవుడు ఏం చేస్తారు, ఆ ప్రార్థనకు బలాన్ని ఇచ్చారు. ఆ ప్రార్థన బలమైనదిగా మార్చివేయబడింది. ఆ నెరవేర్పు కూడా సహజంగా సాధారణంగా జరిగే నెరవేర్పు కాదండి. సాధారణంగా జరిగే నెరవేర్పు కాదది. ఆకాశం నుండి అగ్ని దిగొచ్చి ఆ కందకాన్ని మొత్తం ఆరిపోజేసింది, నీళ్లను ఆరిపోజేసింది. ఆ బలిపశువుని, కట్టెలను, నిప్పులను, బూడిదలు మొత్తం అంతటిని కూడా లేకుండా చేసేసింది. అంటే మనకు అట్టి అద్భుతమైన లేదా ఆశ్చర్యకరమైన క్రియలు మన జీవితంలో దేవుడు చేయాలని ఏర్పాటు చేసుకున్నారు కనుక చేయాలని ఆశపడితే దేవుడు తన చిత్తమైతే అంగీకరిస్తే మనకు కూడా అట్టి అద్భుతాలే జరుగుతాయి. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.